నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆటోనగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ పారదర్శకంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దరఖాస్తు పరిశీలన తహసీల్దార్ గోపాలకృష్ణ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనగా తెనాలిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు అంబేద్కర్ వాదులు ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి రైల్వే స్టేషన్ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్తో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొనిగల ప్రదీప్, కారుమంచి సునీల్ సందీప్, బండికల బుల్లయ్య, తమనం భూషణం, పలువురు విద్యావేత్తలు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారికి అవమానం జరగడం, సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం, సిగ్గు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవమానించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడదాం 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 కాపాడదాం. అమిత్ షా నీకు తెనాలి జేఏసీ తరపున తెనాలి మాల సంఘాల తరపున నేను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పుణ్యం వల్లనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు నీకు. అది ఒక ఎస్సీలకే కాదు, భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా భారత రాజ్యాంగము కొన్ని హక్కులను కల్పించింది. ఆ హక్కుల వల్లనే నువ్వు పార్లమెంట్లో మంత్రి అవుతున్నావు, రాజ్యసభలో మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకోండి. ఏ రాజకీయ నాయకుడికైనా ఖబర్దార్ ఈ వేదికనుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో మరి పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించడం, పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి ఈ నాయకులు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే వేల కోట్ల మంది ప్రజల్ని అవమానించడం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తే అమిత్ షా నీ ఇష్టం వచ్చినట్టుగా పార్లమెంటులో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే కోట్లాది మంది దళితుల్ని, పౌరుల్ని అవమానించడం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెనాలి ఐతానగర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ అంబేద్కర్ బొమ్మ వరకు మరి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది. మరి భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నాడంటే, మరి ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలితమని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు భారతదేశంలో అత్యున్నతమైన చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో చేయటం సిగ్గుసేటు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, అమిత్ షా గారు మరి ఈ రోజున ఒక కేంద్ర మంత్రిగా, హోంమంత్రిగా ఉండొచ్చు. రేపొద్దున మీ ప్రభుత్వం పోతే మీరెవరో మరి ప్రజలకు తెలియదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భూప్రపంచం ఉన్నంత వరకు ఎవరు కూడా ఆయన కీర్తిని మరి ఆపేవారు లేరు. తెనాలి రూరల్ పరిధిలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 4,941 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అందులో 4,202 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, నవంబర్ 11వ తేదీన దానికి సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినట్లు, పారదర్శకంగా దరఖాస్తుల విచారణ చేపట్టినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ రిలేటెడ్గా ఈ మన క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇప్పటివరకు మనకి అప్లికేషన్లు 2 విడతలుగా మనం రిసీవ్ చేసుకున్నాం. 7వ తారీఖు 11వ నెల మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్కి ముందు మనకి మొత్తం
4662 రూరల్ పరిధిలో, తెనాలి రూరల్ పరిధిలో వచ్చిన దరఖాస్తులు 4662. అందులో మనం విచారణ అనంతరం స్వయంగా ప్రతిదీ ఇంటింటికి వెళ్ళడం కానివ్వండి, విచారణలో 460 తిరస్కరణకు గురైనాయి. 4202 యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మనం 7/11 మొన్న పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేసిన అనంతరం మనకి మళ్ళీ అబ్జెక్షన్స్ 279 వచ్చాయి. అందులో 54 తిరస్కరణకు గురైనాయి. మిగతా మొత్తం కలిపి ఇప్పటికీ వచ్చిన అప్లికేషన్లు 4941 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో మన టీమ్స్ ద్వారా వెరిఫై చేయించాం. డబుల్ అప్లికేషన్లు లేకపోతే 2021కి ముందు డిగ్రీ పాస్ అయితే ఓకే, ఆ తర్వాత డిగ్రీ పాస్ అయిన వాళ్ళని కానీ అట్లా కొన్ని మనకి ఏవైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అందులో భాగంగానే ఒక నామినల్గానే రిజెక్షన్ జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా త్వరలోనే మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ కూడా చేస్తాం. ఈ వెరిఫికేషన్ అంతా కూడా 20 తారీఖు వరకు మనకి డెడ్లైన్ ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ చేసేసి పర్ఫెక్ట్గా ఓటర్ లిస్టు బయటికి ప్రజలకు అందజేస్తాం. అలాగే పోలింగ్ స్టేషన్లు కూడా వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రపోజల్స్ కూడా పంపాం. మనము ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకు సుమారు ఒక 5,000 ఓట్లు ఉన్నాయి రూరల్లో అనుకుంటే. 5,000 ఓట్లకి రూరల్లో పోలింగ్ స్టేషన్లు అరేంజ్ చేయాలని కూడా అనుకుంటున్నాం. కాకపోతే ప్రస్తుతానికి అర్బన్లో ఉన్నాయి అవన్నీ. ఇవి కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. వారికి సవివరమైన నివేదిక పంపించి ఓటర్లకి చక్కని ఫెసిలిటేషన్ కలుగజేస్తాం. పట్టణంలోని సత్యనారాయణ మున్సిపల్ పార్కులో చేపట్టిన మరమ్మతులు, అభివృద్ధి పనులు ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలని కమిషనర్ బండి శేషన్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ఆయన మంగళవారం పార్కును సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏనుగు, ముద్దుడి బొమ్మల వద్ద చెట్లకు ఫోకస్ దీపాలు బిగించాలని సూచించారు. నడకదారుల పనులు వేగవంతం చేయాలన్నారు. కొంచెం స్ట్రైట్ కాలంలో ఉన్నాయి శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ రావుపాటి వీరనారాయణ సమర్పణలో అమినేని వెంకట్ ప్రసాద్, సాధు చలపతి, కనగంటి రవి, అనిల్, మురారీలు నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపతి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న శిశిరం చిత్రం ఆడియో సీడీని ఏపీ ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్డీసీ కార్యాలయంలో బుధవారం సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాణాలను ఎఫ్డీసీ ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే 10 లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లొకేషన్ల అనుమతులు ఇస్తుందన్నారు. ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిశిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. దర్శకుడు రత్నాకర్, పాటల రచయిత సురేంద్ర రెడ్డలు మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషకరమన్నారు. పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. తోములూరు భవ్య శ్రావ్యంగా పాటలను ఆలపించారన్నారు. ఎఫ్డీసీ అధికారి చల్లా శ్రీనివాసులు, సహ నిర్మాత సాధు చలపతి, శిశిరం చిత్రం పబ్లిసిటీ పార్ట్నర్ విక్రాంత్, పబ్లికేషన్స్ అధినేత చక్రవర్తి, అసోసియేట్ డైరెక్టర్ ఆర్ రమణ, స్టిల్స్ శేఖర్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీకాంత్, డాక్టర్ విశ్వనాథ్, భాస్కర్, చెన్నుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ తెనాలి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శిశిరం అనే చిత్రము సంబంధించి ఈరోజు ఆడియోనే కదా, ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి చిత్రం సక్సెస్ కావాలని చెప్పి, అలాగే పాటలు కూడా మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సో గొప్ప సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఏపీఎఫ్డిసి ద్వారా మా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి షూటింగ్లకి ఫ్రీగా అనుమతులు ఇచ్చి, అదేవిధంగా చిన్న సినిమాలకి ఎంత సబ్సిడీ రావాలో అది ఒక జీవో రూపంలో మాకు అందించి ఎంతో కోఆపరేట్ చేస్తున్నందువల్ల మేము ఈరోజు సినిమా నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు పర్టికులర్గా
శిశిరం అనే చిత్రాన్ని మేము నిర్మిస్తున్నాము. దీనికి సంబంధించిన ఆడియోని సార్ శ్రీనివాస్ నాయక్ గారి ద్వారా ఈరోజు మేము రిలీజ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాలాగా ఎంతోమంది ఆసక్తిగా ఉన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ అప్కమింగ్ సినీ ఫీల్డ్ అనే ఇష్టపడే వాళ్ళు మన ఏపీఎఫ్డిసి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం వల్లే ఈరోజు మేము సినిమా తీసే సాహసం చేస్తున్నాం. మాకు ఎంతో సహకారం అందిస్తున్న ఎఫ్డిసి సంస్థకు వారి అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కలిసి ఈ శిశిరం అనే సినిమా ఆడియో రిలీజ్కి నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషకరమైన విశేషం ఏంటంటే పిల్లలు, ఎడ్యుకేషను, సమాజంలో పిల్లల పాత్ర, దాని మీద ఈ సినిమా తీస్తున్నారంటే చాలా ఆనందం వేసింది. ఈ శిశిరము అనే బ్యానర్కి నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాది కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గారైన శ్రీనివాస్ నాయక్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాగే శ్రీకృష్ణ పిక్చర్స్, శ్రీకృష్ణ ఆర్ట్స్ తెనాలి వారిచే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది. ఆదిత్య ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది. అందరూ విని ఆనందించగలరని ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యి చేస్తున్నటువంటి మన మేనేజర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సినిమాకి అందరూ వచ్చిన జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ మాకు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పాట రిలీజ్ అయినటువంటి రాసినటువంటి వారికి సురేంద్ర గారికి, మా శిశిర అనే సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల ద్వారా మంచి మనల్ని కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేనేజర్ శ్రీనివాస్ గారు ఈ శిశిరం చిత్రంలో నేను రాసినటువంటి 3 కనులు చాలవా ముక్కంటి అనే చిత్రాన్ని అతను లాంచ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నా పాట విడుదల కావడం, మన డైరెక్టర్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం, ఇది ఆదిత్యాలు ప్రమోట్ కావడం, మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సమాజానికి ఉపయోగపడేట్టుగా విద్య, ఎడ్యుకేషన్ మీద తీయడం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ఈ చిత్రానికి నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకే మన చిత్ర యూనిట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని అన్నారు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానని, విద్యార్థులకు మంచి జరగాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో కొనసాగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవాది దేవుని దీవెనలు మెండుగా ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న పండుగల దృష్ట్యా తెనాలి ఆర్టీసీ డిపో నుండి దూర ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు సాధారణ ఛార్జీలతో అదనపు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు తెనాలి నుంచి హైదరాబాద్ ఏసీ బస్సుకి మరియు తెనాలి నుండి విశాఖపట్నం ఏసీ బస్సుకి 10% రాయితీని కల్పించడం జరుగుతుంది. 10% రాయితీ అంటే మీరు ప్రతి 100 రూపాయలు 10 రూపాయలు తగ్గించి టికెట్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రయాణికులందరూ, ఏసీలో ప్రయాణించే ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏసీ బస్సులు ఎక్కి ఏసీ బస్సులను ఆదరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు చిన్న విరామం.